పొద్దున్న ఊరెళ్ళాం కదా, మధ్యాహ్నం నుంచి అయితే దుర్గమ్మ గుడిలో భోజనాలు అని అంటే దుర్గమ్మ గుడికి భోజనానికి వెళ్తున్నాం అనమాట. అన్న సంతర్పణ అంటారు కదా, అదనమాట. ఇది వచ్చి మా ఇల్లు, నేను పుట్టి పెరిగిన ఇల్లు ఇది. ఒకప్పుడైతే రంగులు అయ్యి ఏమి ఉండేవి కాదు, ఇలాగ ముందర గేట్లు గోడలు అవి కూడా ఉండేవి కాదనమాట. చాలా ఖాళీగా ఉండేది, అక్కడ ఆడుకునే వాళ్ళం చాలా మట్టికి. ఇదిగో ఇది మా ఊరి దుర్గమ్మ అనమాట. సో ఇంక ఇక్కడ భోజనం చేసేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము. చాలా అంటే చాలా వేడిగా అనిపించింది నాకు, ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గరే కదండి ఏ ఊరన్నా స్టార్ట్ అవుతుంది. ఇది నా చిన్నప్పటి నుంచి పెట్టారనమాట, అలాగే ఉంది. మధ్యాహ్నం రంగులు వేసినట్టున్నారు దానికి. అన్నం తినేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు ఇదన్నమాట. పల్లెటూరులో హైదరాబాద్ లాగా పక్క పక్కనే అసలు ఖాళీ లేకుండా అలాగేం కట్టరు ఇల్లు. ఇలా చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో చూసారా, ఎంత స్పేస్ ఉందో ఇంటికి మధ్యలో. బాగా అనిపిస్తుంది. కొబ్బరి చెట్లు, అరటి తోటలు, అరటి చెట్లు, అన్ని రకాల చెట్లు మ్యాక్సిమం ఇంటి దగ్గరే ఉంటాయి అన్నమాట. సో ఇది మా చిన్న పల్లెటూరు. చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి పల్లెటూరులో. చెట్లు చూసారా ఎంత గ్రీన్ ఉందో. సర్లేండి, ఇంకొక వీడియోలో కలుస్తానే. మీకు నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. బాయ్ బాయ్.